నేను 4వ తరగతి చదువుతున్నాను. దేవుని శ్రోతలకు స్వహస్తాలతో రాసి ఇచ్చిన 10 ఆజ్ఞలు చెప్పబోతున్నాను. 1. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. 2. పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళ అందే కానీ దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటిని సాగలింపకూడదు, వాటిని పూజింపకూడదు. 3. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. 4. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఇచ్చుకొనుము. 5. నీవు దీర్ఘాయుష్మంతునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. 6. నరహత్య చేయకూడదు. 7. వ్యభిచారింపకూడదు. 8. దొంగలింపకూడదు. 9. నీ పొరుగువారి మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. 10. నీ పొరుగువాని దగ్గు దేనినైనా ఆశింపకూడదు. నిర్గమకాండము 20వ అధ్యాయము 3-17 వచనాలు. ఈ 10 ఆజ్ఞలు తప్పిపోకుండా పాటించేవారు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు, తప్పక పరలోక రాజ్యంలో చేరబడతారు.